ఇక్కడ 3 days సార్ ఈఎంబి లేక ముందు వచ్చింది సార్. ఇప్పుడు మీరు ఏది ఈఎంబి ఇప్పుడు ఇది ఈఎంబి చెప్పాలి కదా, ఈఎంబి ఏదో చెప్తే ఈఎంబి లేక ముందు నాకు ఇప్పుడు ఈఎంబి ఎప్పటి నుంచి వస్తుంది? లాస్ట్ నుంచి 25 అంత పాత కొంచెం సరే దాని గురించి చెప్పాల్సింది. అట్లా రాస్తారు. ఎందుకంటే మనకి ఇచ్చేది మస్తు ఇప్పుడు వస్తుంది మనం మాట్లాడుకునేది పాత గురించి. ఏ పద్ధతి టోటల్ 10 మంది 10 మంది క్వాంటిటీ డివైడ్ బై బ్యాండేజ్. టోటల్ మ్యాండేజ్ పర్ డే అమౌంట్ మ్యాండేజ్. ఇప్పుడు ఏ పడినా సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్ పాతే కదా. అంతకుముందు మాత్రం నాకు ఒక రోజు వేరే పడుతుంది, ఇంకొకసారి కూడా వేరే పడుతుంది. ఇలా చేంజ్ చేయాలన్నా మరి కొన్ని అక్కడ ఉన్నాయి, వేరియేషన్ వచ్చిందా కానీ వస్తుంది. అట్లా ఇప్పుడు ఈమెకి 3 రోజులు ఒకసారి నష్టపోలేదు. ఇచ్చే క్వాంటిటీ ప్రకారం వస్తువులు ఒకటే మొత్తం డిఫరెంట్ కూడా రావు. అందులో ఎంబీలో రికార్డ్ చేసినవా? చేయాలి. అట్లా చేసినప్పుడు ఎంబీలో రికార్డ్ చేయాలి. ఎంబీలో చేస్తే డిఫరెంట్ అమౌంట్ వస్తుంది. రాస్తారు కదా, అమౌంట్ వస్తుంది. ఎవరు ఎన్ని రోజులు వేసినా దాన్ని బట్టి మనం డివైడ్ చేసి ఎన్ని రోజులు అనేది ఓకే. ఎన్ని రోజులు వచ్చినప్పుడు ఆ అమౌంట్ 3 రోజులు చేస్తారు కదా. 14 రోజులు పని చేసింది, 11 రోజులు మీరు ఆర్డర్ వేసింది, 3 రోజులు నష్టపోయినా అంటున్నారు. టోటల్ గా 3 రోజులు ఎంత పడుతుందో కలిపేసి 13 రోజులు ఎంత పడుతుంది ఆ 3 రోజులు కూడా 11 రోజులు ఇచ్చారు. అట్లాంటి ఎక్కువ రావాలి వేతనం. మరి అదే జీతాలకు ఎక్కువ రావాలి, ఇప్పుడు తక్కువ రావాలి. మరి అప్పుడు తీసుకొస్తారు. ఓకే చెప్పేదాన్ని నేను చెప్పేది మ్యాన్యువల్ మస్టరే లేదు. మనం ఉండేది ఓన్లీ ప్లాంటేషన్ కుక్కదానికి వస్తుంది. అది కూడా మీరు చేసేది అనమాట. నర్సరీ ప్లాంటేషన్ అంటే అదే కదా. ఓకే నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 27 సార్, మస్టర్ నందు ముందస్తు సంతకాలు తీసుకోవడం జరుగుతుంది.